ఇస్తారా మేడం? ఉన్నది డబల్ బెడ్రూమ్ చూసుకుంటారా? చూసుకుంటాం. కొంచెం స్ట్రిక్ట్ ఉన్నట్టున్నాయా? ఏం గట్టి ఎట్లా ఉంటారు ఓనర్లు అంటారు. సరే ఇదో రూమ్ తాళం చేయి తీసుకోండి, చూసుకోపోండి. నేను వస్తాను కిందికి. సరే, రూమ్ చూసుకున్నారా? చూసుకున్నాం మేడం, బాగుంది. బాగుందా? కిరాయి డబ్బులు 10,000 రూపాయలు. కరెంట్ బిల్ కట్టుకోవాలి మీరే. మళ్ళీ 5 నెలలు అడ్వాన్స్ నాకు ఇవ్వండి. గంతనా మరీ టూ మచ్ ఉన్నది. 10,000 అంటే అంతే మరి. ఇక్కడ 8,000కి ఇవ్వండి. లేదు కిందంతా చూసుకోవాలి కదా, మెయింటెనెన్స్ చూసుకోవాలి, ఇదంతా ఊడవాలి, చల్లాలి. అదే మరి కొంచెం తగ్గండి. లేదు ఓ చాలా మంది 5 కానీ మేము ఇయ్యలే. మేము 4 ఉంటాం, ఏం డిస్టర్బెన్స్ ఉండదు. లాస్ట్ 9,000కి ఇస్తా, మీరు ఇష్టం అంతే. 8కి అంటే ఎట్లా నెల 1 ఇయర్ ఒకసారి పెంచుతారు కదా. అబ్బో లేదు, 2 సంవత్సరాలకు ఒకసారి వేస్తా. 1 ఇయర్కి ఏం పెంచాలి. ఏమంటారు? ఫ్లాట్ సామాన్ తెచ్చుకుంటారా? తెచ్చుకుంటాం. ఏమైనా ఉంచుకోండి. సరే అడితే రెంట్ ఇవ్వవా డబ్బులు? ఇస్తా, కొంచెం ఇప్పుడు టైట్గా ఉన్నది. నెల ఇవ్వాలి కదా. ఇస్తా రేపటి నెల ఉండదు, ఫోన్ పే చేస్తా. ఇవేంది 4 రోజులు బట్టి అవ్వబడుతుంది? ఆమె MBBS కోచింగ్ తీసుకుంటుంది మా మరదలు. అరే కోచింగ్ తీసుకుంటే మరి ఇక్కడేంది ఉండు? పోతుంది ఒక 6 నెలలేనే. 6 నెలలు ఈయనే ఉంటుందా? 6 నెలలు ఉంటుంది మరిగా. అయితే ఉంటుంటే కానీ ఇంకా 2,000 ఎక్కువ నాకు. అయ్యో ఎందుకు, ఆమె ఇక్కడ పొద్దున్న దాకా ఎక్కడ ఉంటుంది, ఆమె కాలేజీ పోతుంది. పోయినా పోకుండా నైట్ వచ్చి పడుకున్నాడే. ఇవన్నీ చెప్పద్దు. మీరు ఏమన్నారు? 4 ఉంటా అన్నారు, 4 ఉండాలి. ఆ ఉన్నది కాబట్టి ఇంకా 2,000 ఎక్కువ. అంటే రూమ్ ఏమైనా ఎక్స్ట్రా పెరుగుతుందా మేడం? ఎక్స్ట్రా పెరగది, మీ ఇయ్యాలే అంతే. అట్లా ఎట్లా ఇస్తాం? అదే స్థలంలో మేము adjust అవుతాం కదా. మీరు అడ్జస్ట్ అయినా కానీ ఏమన్నా కానీ నాకు అవసరం లేదు, నాకు ఇయ్యాలి. నాకు ఇది అంటే ఎక్కడ లేదు, ఉండాలి. ఇది ఎక్కడ లేదు. చుట్టాలక వస్తారు పోతారు. అంటే ఒక రోజు చచ్చిపోతారు. కానీ నువ్వైతే తిష్టేసి కూర్చున్నావు కదా ఇంట్లోనే. 6 నెలల తర్వాత పోతుంది, మళ్ళా సేమ్ రెంటే ఇస్తా నేను. నేను ఏమంటాను, 6 నెలలే ఇయ్యి, తర్వాత మళ్ళీ సేమ్ ఇయ్యి. 6 నెలల వరకు 2,000 ఎక్స్ట్రా ఇయ్యి అంతే. మాట్లాడద్దు, మీరు నాతో ఎక్కువ మాట్లాడద్దు. ఇట్లా మాట్లాడితే ఏంటి ఎక్కడ లేదు, రెంట్కున్న ఇంటికాడ ఎవరు రావద్దు. ఏంది ఇది? ఇదంతా చుక్కలేదు, గిట్ల ఎందుకు పెట్టిల్లు? పిల్లలు అన్నాక చేయరా మేడం? పిల్లలు ఏంది? పిల్లలకు చెప్పాలి మీరు. ఎంత నీట్ గా పెట్టే మేము కలర్ వేసినాం, మస్తు ఇబ్బంది అవుతుంది మాకు. వాళ్ళు చెప్తుంటారా పిల్లలు? ఈనకపోతే నీ పిల్లలు నీకు ఇనకపోతే నాకు ఇటరా? ఇంత గలీజ్ కదా ఈ చెప్పులేంది? చెప్పుల దుకాణం పెట్టినావా? ఇంత గలీజ్ గా పెట్టినవా? చదువుతాం, పిల్లలు ఆడుకున్నారు కొద్దిసేపు. ఈ కుర్చీలేంది? ఇవన్నీ కుర్చీలు ఇడే పెట్టిల్లు. ఏమైనా ఫంక్షన్ అయితే అన్నా మీ ఇంట్లో? మాకు కుర్చీలు ఉంటాయి, మాకు వచ్చేపోయేటోళ్ళకి కావాలి కదా. ఇది ఏంది ఈ కథ? ఇది సైకిల్ షాప్ లేదా మీకు అసలు? ఏమో షాప్ మొత్తం ఇడ పెట్టినట్టున్నావేంది? ఇది తొక్కడానికి అమ్మడానికి అసలు గిన్నె పెట్టిల్లు ఇంటి ముంగట. పిల్లలు తొక్కుతారు కదా, వాళ్ళు ఏది తగ్గట్టు సైకిల్ తెప్పించినాం. పాత అయితే బయట పడేయాలి కానీ గిన్నె గిట్ల పెట్టుకుంటారా? అసలు మొత్తం చెత్త పెడతాను ఒక నెల రోజులకే. పిల్లల్ని ఆగం చేసినట్టున్నావు కదా నువ్వు. ఏంటి మీ ఓనరు గింతగానో? ఏమో వెయ్యాలి కంప. రాక్షసులు ఎక్కడనే ఉండదు సేమ్. అన్ని పేర్నాలు పెడతాను మొత్తం. మరి మనకు సామాన్లు లేవా? సామాన్లు ఉన్నాయి కాబట్టి ఇంత పెద్దది తీసుకుంటుంది. పైసలు పోతాయి. పైసలు బరాబర్ తీసుకుంటుంది, మన మాటలు వదిలేటి మాటలు వదులుతాను. ఇంకేమంటారు? కట్టమన్నట్టున్నది. మళ్ళీ 5 నెలల అడ్వాన్స్ ఇస్తుంది. ఖాళీ చేద్దామని కూడా ఇప్పుడు మన పైసలు బొక్కేసి. అవును, ఎట్లా అట్లా అడ్జస్ట్ అవుతాయి. అనిత, అరే ఏంది నువ్వు నైట్ గేటు తాళం వేసుకోవా అసలు? నేను ఏమని చెప్పినా నీకు? తాళం ఏమని చెప్పినా? తాళం వేసిన నిన్న మొన్న తాళం ఎత్తే గడుకోలు వస్తాను, తాళం తీయంటాను. ఇక నాకేంది రాయని నేను సపరేట్గా తీసుకుంటాను. తాళం వేయకపోతే కుక్క పైకి వచ్చి మొత్తం ఆగవాగం చేసే ఇల్లంతా. ఏ మనుషులు మీరు, ఏం కథ? అయ్యో ఏంటి గట్ల మాట్లాడతాను? ఇట్లనే తాళం వేయకుంటే పక్క గల్లీలో దొంగలు పడ్డరట. నా భయం నాకున్నది. నీకేందమ్మా? ఈ ముగ్గు పెద్దగా ఎత్తేంది, మంచిగా కలర్లు ఎత్తేంది, రోజు ఏమైతుంది? రోజు కలర్లు వేసుకుంటుంటే నా పిల్లల్ని స్కూల్ పంపించుకోవద్దమ్మా. నేను ఏదో పండుగలకు పబ్బలకో ఎత్తాం కానీ రోజు కలర్లు వేసుకుంటుంటావా? ఎత్తే నీకే మంచిది ఇంటి ముంగట. ఏం పని పాట లేని వాళ్ళు వేసుకుంటారు. పని పాటలే ఏమున్నది నీకు పని? ఇంకా మంచిగా ముగ్గేసుకుంటే ఏమైతుంది?
ఏందమ్మా గిన్ని చెట్ల పెంచేది అసలు ఈ చెట్లన్నీ పెట్టినావు కానీ మొత్తం ఎర్రమట్ట అంతా కింద పడి నీళ్లు పోతాను ఆ ఎర్రమట్ట అంతా కింద పడి మొత్తం బండంతా ఖరాబ్ అయింది. చెట్లు అంటే నాకు ఇష్టం, అందుకే తెచ్చుకున్నా. ఏంది చెట్లు కూడా పెంచుకోని కదా, మరి టూ మచ్ చేస్తుంది. ఇక్కడ చూడలే ఇట్లాంటి ఓనర్లు అయితే. చెట్లు అంటే నీకు ఇష్టమా? బాగా ఇష్టమా? మరి అడవిలో ఉండిపో. ఈడికి ఎందుకు వచ్చినావు? బంద్ చేస్తానా. అయ్యో నీళ్ళన్నీ నిండిపోతాను. ఈ మోటరే పని చేయండి. ఎప్పుడు పని చేద్దాం? స్లాబ్ అంతా నిండిపోయినా కదా, మొత్తం నీళ్ళన్నీ నిండిపోయినాయి. అయ్యో బంద్ చేద్దాం అనేసరికి మీరు వచ్చిళ్ళు. నేను మోటార్ వేసినప్పుడే టైం పెట్టుకోవాలని చెప్పిన. టైం చూసుకుంటుంటామా? పనే ఉండదా మాకు ఇంట్లో? తెలియక ఇట్లున్నది, ఇంకా ఇట్లెట్లున్నదో ఏం కథ చూడాలని చూస్తా. ఏంది ఇల్లంతా ఆగమాగం ఉన్నది. ఈ తలుపులు కిటికీలు అంతా తుడుచులు లేదు, ఏం లేదు. ఏ ఛీ, బయట అంతే గట్లున్నదంటే ఇంట్లో కూడా ఘోరంగా ఉన్నది. మేమెందుకు ఖరాబ్ చేస్తాం? మాకు కిరాయి ఇచ్చినప్పుడు మా ఇల్లు అవుతుంది కదా, మీరు చూసుకున్నట్టే మేము కూడా చూసుకుంటాం. ఇల్లును నీట్గానే ఉంచుతాం. ఏ కాల్ చేయండి మీరైతే. ఇదంతా ఆగం ఆగం ఏంది కథ? కాల్ చేయాలి మీరు. మేమెందుకు కాల్ చేస్తాం? మేము కాల్ చేయం. నువ్వు ఇట్లా మెల్లగా మాట్లాడమంటే ఆమె రెచ్చిపోతుంది. అయినా 2 years అగ్రిమెంట్ ఉన్నది, 5 నెలల అడ్వాన్స్ ఉన్నది. మేమెందుకు కాల్ చేస్తాం? నేను ఒక్కదాన్ని ఎక్కువ ఉన్నానంటే నువ్వు 2000 ఎక్స్ట్రా తీసుకుంటాను. ఏమన్నా డబ్బులు ఏమైనా తక్కువ తీసుకుంటావా? ప్రతి దాన్ని భూతద్దాలో పెట్టి చూస్తాను. ఎవ్వరు లేదు ఇట్లా ఓనర్స్. నేను ఆమెకి ఇచ్చిన కిరాయి నీకు ఇయ్యలే. నువ్వు ఎందుకు ఎక్కువ మాట్లాడతావు? చదువుకుంటావు కాదు? ఏ చదువుతావు? అనుకో నోరు వస్తాను ఉండవు. ఏందక్క అంతగా మాట్లాడతాను, సపోర్ట్ చేయకుండా కూర్చుంటావు. ఏం చేద్దామే మరి, ఓనర్ కదానే. డబ్బులు ఏమైనా తక్కువ తీసుకుంటాను ఓనర్ అయితే. ఇప్పుడు ఫోన్ అంటాళ్ళు. నేను చెప్పింది తినుల్లి మరి. ఆ గేటు తాళం పెట్టుల్లి టైం ప్రకారం. నీళ్లు మోటార్ వేసుకొని టైం ప్రకారం బంద్ చేయాలి. చుట్టాలు వస్తే 2-3 రోజులు ఉన్నా పర్వాలేదు. నెలలో తరబడి ఉంటాడైతే నేను రెంట్ వేస్తా. చుట్టాలు గిట్టాలు ఎవరు రారు కానీ ఈ 2 సంవత్సరాలు ఎట్లనో భరించి మమ్మల్ని. ఏమో ఇక ఎట్లా చేస్తారు? ఈ 2 సంవత్సరాలు ఎట్లా కడుతుందో ఏం కథ వీళ్ళతోటి.